ఒక అడవిలో ఒక మేడి చెట్టు ఉంది. దానిపై ఒక కోతి నివసిస్తోంది. చెట్టు పక్కనే ఒక నది ప్రవహిస్తోంది. పండిన మేడి పండ్లను తిని నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవించసాగింది. ఒకరోజు కోతి మేడి పండ్లు తింటూ ఉంటే ఒక పండు దాని చేయి జారి నదిలోని నీటిలో పడింది. ఆ పండును నదిలో నివసిస్తున్న మొసలి తిన్నది. ఆ పండు దానికి ఎంతో రుచిగా అనిపించింది. కోతిబావా, ఈ మేడి పండ్లు తినాలని నాకు ఇప్పటి నుండో కోరిక. ఈ రోజు నీ దయ వల్ల ఒక పండు తిన్నాను. చాలా రుచిగా ఉంది. మరికొన్ని పండ్లు కోసి ఇస్తే తింటాను అంది ఆ మొసలి. మొసలి మాటలకు జాలిపడిన కోతి మరికొన్ని మేడి పండ్లు కోసి దానికిచ్చింది. ఆ పండ్లను తిని మొసలి చాలా ఆనందించింది. ఇలా ప్రతిరోజు మొసలి రావడం, కోతి దానికి మేడి పళ్ళు పెట్టడం, అది తినడం జరుగుతున్నాయి. ఇలా కొన్నాళ్లు జరిగి వారిద్దరి మధ్య మంచి స్నేహం బలపడింది. ఈ క్రమంలో మొసలి తన ఇంటికి వెళ్లడం కూడా తగ్గించింది. ఒకరోజు మొసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. దాని భార్యకు ఆరోగ్యం బాగాలేదు. అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు. ఏం జరిగింది అని ప్రశ్నించింది మొసలి. అయ్యా, నువ్వు కొద్ది రోజుల నుండి ఇంటికి రావడం లేదు కదా. మీ ఆవిడ బెంగతో మంచాన పడి జబ్బు ముదిరింది. కోతి గుండెకాయ తెచ్చిచ్చినచో మంచి ఔషధం చేసిస్తాను అన్నాడు వైద్యుడు. నా మిత్రుడైన వానరుడు చాలా మంచివాడు. మిత్రుడిని చంపడం పాపమవుతుంది. భార్యను బతికించుకోవడానికి తప్పదు. పరిపరి విధాలుగా ఆలోచించిన భార్య కంటే స్నేహితుడు ఎక్కువేం కాదు. ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది. మొసలి నది ఒడ్డున చేరి, మిత్రమా, నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను. ఒక్కరోజైనా మన ఇంటికి తీసుకురమ్మని ఒకటే గోల చేస్తుంది. ఇందువల్ల నిన్ను తీసుకువెళ్లాలని వచ్చాను. నా వీపు మీద నువ్వు కూర్చున్నట్టయితే నదిలోని మా ఇంటికి తీసుకువెళ్తాను అని కోతితోంది. మొసలి మాటలను కోతి నమ్మి చెట్టు దిగి వచ్చి మొసలి వీపుపై కూర్చుంది. వెంటనే మొసలి తన మిత్రుడైన కోతిని మోసుకుంటూ ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి వెళ్ళాడు. నది మధ్యలో చేరగానే మొసలి మాట్లాడుతూ, నేను ఈ రోజు పెద్ద పాపం చేయబోతున్నాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. కోతి గుండెకాయ తెచ్చినట్టయితే ఔషధం తయారు చేస్తానని వైద్యుడు చెప్పాడు. అందువల్ల నిన్ను తీసుకుని వెళ్తున్నాను. నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారు చేయించి నా భార్యను బ్రతికించుకుంటాను అంది. అయ్యో, ఈ దుష్ట మొసలి మాటలు నమ్మి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను కదా అని చింతించింది కోతి. ఇంతలో కోతికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. మిత్రమా, నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేశావేమిటి? ఈ విషయం నాకు అక్కడే చెప్పి ఉంటే బాగుండేది కదా. నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించి వచ్చాను. గుండెకాయ లేని నన్ను తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు కదా అని కోతి చెప్పింది. అయ్యో, నేనే ఇంత తెలివి తక్కువ పని చేశాను. వెంటనే వెనుదిరిగి నిన్ను చెట్టు వద్దకు తీసుకువెళ్తాను. నువ్వు గుండెకాయ తీసుకునిరా అని మొసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. బతుకు జీవుడా అంటూ కోతి శరవేగంతో ఒడ్డున దూకి చెట్టెక్కి కూర్చుంది. మిత్రమా, గుండెకాయ తెస్తానని చెట్టెక్కి కూర్చుని దిగవేమిటి ప్రశ్నించింది మొసలి. అందుకు ఆ కోతి మాట్లాడుతూ, మూర్ఖుడా, ఎవరి గుండె వారి వద్దనే ఉంటుంది. చెట్టుకి ఎక్కడైనా తగిలిస్తారా? నా ప్రాణాలు తీస్తావని నిజం తెలిసినా నీ వెంట రావడానికి నేనేమన్నా తెలివి తక్కువ దద్దమని అనుకున్నావా? మిత్రద్రోహి, వెనుదిరిగిపో అంటూ మొసలితో చెప్పింది. చేసేదేమీ లేక మొసలి దిగాలుగా వెళ్ళిపోయింది.